రైట్ వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇంకా మనం మిగతా అంశాలపై డిబేట్లోకి వెళ్లే ముందు రైట్ వెంకటరెడ్డి గారు మనం చూసాం అంటే శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే మన చుట్టూనే వైఫైలా ఉంటారంటూ మనం సినిమాలో ఒక డైలాగు అలాగే కంటికి కనపడిన శత్రువుతో బయటికి కనపడిన యుద్ధం చేసినట్టుగా ఉంటుందని ఇది కూడా సినిమాలో డైలాగే ప్రస్తుతం ఆ పరిస్థితి మీకు ఎదురైందా చెల్లితో చిక్కులు తప్పేటట్లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అన్న అంశంపై మీ స్పందన ఏంటి సతీష్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అందరూ గుడ్ మార్నింగ్ కూడా గుడ్ మార్నింగ్ ఇక్కడ రాజకీయాల్లో సహజం అంటా నేను ఎందుకంటే రాజకీయాల్లో పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉంటే వాళ్ళ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు భార్యాభర్తలు ఏమో అయితే విడిపోలేదు కదా ఇప్పటికీ స్టిల్ కలిసే ఉన్నారు కదా సో రాజకీయాల్లో ఎవరి దారి వాళ్ళది ఇక్కడ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు మొన్నటి దాకా తెలంగాణ నుంచి ఆంధ్రాకి సడన్ గా డంప్ చేయబడ్డారు ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ పార్టీని మేము వేరువేరుగా చూడలేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యత తీసుకున్నారు అదే కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు రఘువీరారెడ్డి ఉన్నా లేదంటే మొన్నటిదాకా ఆయన ఎవరు ఆయన ఇంకో ఆయన చేశారు కదా రాజు గారు ఎవరు సో ఆయన ఇప్పుడు షర్మిల గారు రేపు షర్మిల గారు ఓ సంవత్సరం 2 సంవత్సరాల బాధ్యతలు వచ్చి తర్వాత ఆమెను తీసుకెళ్లి ఇంకో పదవి ఇస్తే ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళు వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే సో క్లియర్ గా ఉన్నాం దాంట్లో కాంగ్రెస్ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు ఏ రాజకీయ పార్టీతో మేము ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు పెట్టుకోకూడదు కాబట్టి వాళ్ళందరూ ఒకే తాను ముక్కలు అందరూ ఒకే రకంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడతారనేది క్లియర్ బట్ ఇక్కడ మీ కుటుంబం అంశం వచ్చినప్పుడు కుటుంబ పరంగా ఆ ఫంక్షన్స్ ఏమైనా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు మన ఇన్వైట్ చేశారు ఎంగేజ్మెంట్కి వెళ్ళారు రేపొద్దున మళ్ళీ పెళ్లికి వెళ్తారు సో ఇంతవరకే ఉంటుంది తప్ప రాజకీయ పరంగా ఆమె దారి ఆమెది కాకపోతే ఆమె మా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు లేదంటే సింగిల్ గా ఏకవచనంతో సంబోధించినప్పుడు ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోరు కదా అదే విధంగా స్పందిస్తారు కదా ఇప్పుడు జగన్ రెడ్డి అనే ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఆ భాష ఎవరు మాట్లాడారు అది ముందు నుంచి ఒక ఎల్లో మీడియా మాట్లాడుతున్నటువంటి భాష తెలుగుదేశం మాట్లాడుతున్నటువంటి భాష సో ఆ భాష నేను మాట్లాడినప్పుడు ఏమనుకుంటారు సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్నెస్ అవుతుంది అంటారు కదా రెండో అంశం వచ్చేటప్పుడు ఈసారి నుంచి జగనన్న రెడ్డి గారు అని పిలుస్తాను లేదంటే జగనన్న రెడ్డి అని పిలుస్తాను అంటూ ఆమె కామెంట్ కూడా చేశారు పద్ధతి మార్చుకొని మాట్లాడితే ప్రాబ్లం లేదు కదా ఎవరికైనా నేను మొన్నటిదా మాట్లాడిన తప్పు అటు కాదు పద్ధతి మార్చుకొని ఇప్పుడు వ్యవహరిస్తానంటే వెల్కమ్ అని అంటారు సో రెండో అంశం ఏంటంటే వాళ్ళ వెనకాల ఎవరు నడిపిస్తున్నారు అనేది క్లియర్ గా క్లారిటీగా స్టాండ్ ఉంది కదా మొన్న వెళ్ళిన స్పెషల్ ఫ్లైట్ ఎవరిది సీఎం రమేష్ ది ఆమె ఎవరికి సాఫీగా జరుగుతుంది ఒక రాజకీయం కానీ ఇప్పుడు సొంత కుటుంబం నుంచే చెల్లి ఈ రూపంలో రావటం ఈ రూపంలో మీ పాలన పైన సొంత అన్న పాలన పైన సొంత అన్న పార్టీ పైన విధానాలపైన ఈ రేంజ్లో కామెంట్స్ చేయటం అనేది ఖచ్చితంగా రాజకీయంగా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం లేదా ఎందుకంటే మీ పార్టీతో నచ్చిన వాళ్ళు మీ పార్టీలో టికెట్లు దక్కిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆమెతో టచ్లోకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా రాజకీయంగా చుట్టువైపులా ముసురుతున్న సమస్యలు కాదా సార్ మా పార్టీలో టికెట్ రానాళ్ళు ఇప్పుడు కేఏ పాల్ పార్టీకి కూడా వెళ్ళొచ్చు షర్మిల గారు ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు లేదంటే తెలుగుదేశంలో సీట్ ఇస్తా అంటే అక్కడికి పోవచ్చు ఆల్రెడీ మేము వద్దనుకున్న తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇస్తా అంటే కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుగుదేశం నుంచి జనసేనకు పంపించారు ఎందుకంటే జనసేనలో అయితే ఇస్తాము జనసేనకు పంపని వాళ్ళు ఆఫర్ చేస్తే జనసేనకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి సో అన్ని పార్టీలు ఒకే పార్టీలుగా మేము చూస్తున్నాం తప్ప విడివిడిగా చూడలేదు రైట్ అంటే ఇప్పుడు రాజకీయాల్లో బంధాలు వేరు రాజకీయాలు వేరు కానీ రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన అందరూ చంద్రబాబు నాయుడు కోసమే చేస్తున్నారన్న కామెంట్స్ చేయడాన్ని వినీష్ రెడ్డి గారు తప్పుపడుతున్నారు పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు ఇప్పుడు అందరూ కలిసికట్టుగా వెళ్ళటం అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు బీజేపీ కూడా వస్తే మేము కలుపుకొని పోతామని చంగలరాయుడు గారు అంటున్నారు కలిసి వ్యతిరేక ఓటు చేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించాలన్న లక్ష్యాలు పార్టీలకు ఉంటాయి అన్నది చంగలరాయుడు గారు ఎవరన్నా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రిగా చేస్తున్నటువంటి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన స్టేట్మెంట్ 4,40,40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు సో అవి కాకుండా కార్పొరేషన్ ద్వారా ఒక 2 లక్షల కోట్ల రూపాయల దాకా ఉన్నాయి అది వారసత్వంగా కాంగ్రెస్ నుంచి రానివ్వండి చంద్రబాబు తర్వాత వచ్చిన చంద్రబాబు చేయనివ్వండి మేం చేసినవి కావండి మరి ఎక్కడి నుంచి వచ్చింది 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి వచ్చింది 12 లక్షల కోట్ల అప్పు మరి స్క్రిప్ట్ చదివేది ఎవరు ఈ స్క్రిప్ట్ చదివేది భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా చదువుతుందా లేదు బాబులు జేబులో పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా చదువుతుందా సమాధానం చెప్పాలి కదా రెండో అంశం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు అనే అతను పచ్చి దొంగ అని చెప్పి మీ భర్త పుస్తకాల్లో రాశాడు మీ సాక్షాత్తు మోడీ గారు ఏటీఎం లాగా పోలవరం వాడుకున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు అనే అతను దోపిడీ చేశాడని తెలిసిన తర్వాత ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయితే మీరు అరెస్ట్ చేసిన విధానం తప్పు
ఎట్లా అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడిని, పిలిచి విచారించుకోవాలి తప్ప అరెస్ట్ చేసే హక్కు లేదన్నట్టుగా మాట్లాడితే మరి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్టుగా భావిస్తారు? మూడో అంశం నేను వచ్చేటప్పుడు స్పష్టంగా చెప్తున్నా, ఇప్పుడు మొన్నటిదాకా మమ్మల్ని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో మీలో ఉన్న బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం రిలేటెడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో, పాత తెలుగుదేశం నాయకులు, లేదంటే వాళ్ళందరూ మనం చేసిన తీర్మానం ఏంటి, తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళాలని తీర్మానం చేసి పంపారు. అంటే మీరు ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నట్టుగా భావించాలి? వీళ్ళు తీర్మానం చేసిన కేంద్ర పార్టీలోనే నిర్ణయం జరుగుతుంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీ తెలంగాణలో ఉంది, బండి సంజయ్ అధ్యక్షుడు వెళ్ళబోతున్నారండి. బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు క్లియర్ గా ఏం చెప్పారు, మేము జనసేనతో కూడా పొత్తులోకి వెళ్ళాం, మా స్టాండ్ ఇదని చెప్పి ఆయన క్లియర్ గా వెళ్ళారు. అవును, క్లియర్ గా ఆయన చెప్పారు ఇది కూడా మా రాష్ట్ర శాఖ స్టాండ్ ఇదని. దాన్ని బట్టి అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మరి మీరు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీ తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని మీరు పంపినప్పుడు మరి వాళ్ళు కూడా ఏంటి, టీడీపీ జనసేనతో బీజేపీ వెళ్ళడం, బీజేపీతో టీడీపీ జనసేన వెళ్ళడం అనేది ద్విముఖ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం. అంటే రాజకీయ ఇక్కడ వాళ్ళు అదే రాజకీయ ప్రయోజనాలు రేపు భారతీయ జనతా పార్టీకి సౌత్ లో సీట్లు కావాలి, సౌత్ లో బాగా వెనకబడి ఉన్నారు. ఒక కర్ణాటకను తెలంగాణను తప్పిస్తే మిగతా రాష్ట్రాల్లో కనీసం ఆ పార్టీకి ఎంపీలు కూడా లేని పరిస్థితి, కొంత వాతావరణం ఉంది. అందుకు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో కొంత వాతావరణం సెట్ అయింది కాబట్టి ఏపీలో కొంచెం ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. అలాగే పోస్ట్ ఎలక్షన్స్ కాకుండా ప్రీ పోల్లోనే కొంత అలియన్స్ని సెట్ చేసుకోవాలన్న స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నారు. అదే ఫైనల్ గా చెప్పమండి, మాకు రాష్ట్ర ప్రయోజనాలు అనేది ముఖ్యం కాదు. మోడీ గారిని అమ్మనా బూతులు తిట్టినా, మోడీ గారి భార్యను తిట్టినా, అమిత్ షా మీద రాలేసినా అల్టిమేట్ గా 1-2 ఎంపీ సీట్లు పడేస్తే మేము దానికోసమే పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి ఎన్నికలకు పబ్లిక్ విల్ డిసైడ్. వినీష్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే కార్పొరేషన్ అప్పులు అన్నానో దాంట్లో మీరు అన్నట్టుగా విద్యుత్ సంస్థల బకాయిలు దాంట్లోనే ఉన్నాయి, బ్యాంకు గ్యారంటీతో, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తీసుకుని అన్ని కలిపే 2 లక్షల కోట్లు. వీళ్ళు చెప్పే లెక్కలేంటి, మేమంటే 1,50,000 కోట్లు కాంట్రాక్టులకు బకాయిలు ఉన్నామంట. 1,50,000 కోట్ల కాంట్రాక్టుల బకాయిలు ఉన్నాను, మీరు ఏ లెక్కల ప్రకారం చెప్పారు? అంటే 1,50,000 కోట్లు మేము ఇక్కడ అభివృద్ధి చేసామని దానికి ఒప్పుకుంటారు ఇండైరెక్ట్ గా, అంతే కదా. మన కాంట్రాక్టుల బకాయిలు దేంట్లో ఉంటాం సతీష్ గారు? డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చేస్తుంటే 1,50,000 కోట్లు వాళ్ళు చెప్పిన కాంట్రాక్టులు బకాయిలు ఉన్నాయి కూడా దాంట్లో వేయాలి. వేస్తే మరి అంటే 1,50,000 కోట్లు ఇక్కడ అభివృద్ధి చేసామని ఒప్పుకుంటారు దానికి. మరి దేనికి దానికి కన్ఫైన్ అయ్యి వాళ్ళు లెక్కలు చెప్పాలి కదా. రెండోది, వాళ్ళకి నిర్మలా సీతారామన్ చెప్పిన లెక్కలతో పురంధేశ్వర్ గారికి పని లేదు సార్. చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీడియా రాసిచ్చే లెక్కలే వాళ్ళకి కావాలి. ఆ లెక్కల ప్రకారం పొద్దున్నే పేపర్లో 10 లక్షల కోట్లు వస్తుంది, తెల్లారి మళ్ళీ 4 రోజులు ఆగినాక ఇంకో పత్రికలో 11 లక్షల కోట్లు అని రాస్తారు. మన చంద్రబాబు నాయుడు 13 లక్షల కోట్లు అంటున్నాడు. మీరు చూడండి, రేపు ఎన్నికల టయానికి వాళ్ళు 20 లక్షల కోట్లు అప్పు ఉందని ప్రచారం చేస్తారు. ఇటువంటి ప్రచారాలు చేస్తే మరి మీరు బీజేపీ అధ్యక్షురాలు అంటారా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నారంటారా? ఇంకోటి, ఇందాక తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతున్నారు చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ మాకైతే భిక్ష పెట్టింది అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి పెట్టింది కాంగ్రెస్ పార్టీ భిక్ష, జగన్ గారికి కాదు. 2 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, సో మీకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ భిక్ష. అందుకని మీరు ఏదో కాంగ్రెస్ తో లోపాయికార ఒప్పందంలో తెలుగుదేశం వెళ్తుంది, ఎందుకంటే బీజేపీ రాకపోతే కాంగ్రెస్ తో వెళ్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ లోకి షర్మిల గారిని పంపించడంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఆ ఎల్లో మీడియా కాదా, వీళ్ళందరూ కలిపి పడినటువంటి కుట్ర కదా. 2 సంవత్సరాల క్రితం ఇదే రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియాకి ఇచ్చిన ఛానల్ ఇంటర్వ్యూలో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి వెళ్ళబోతున్నారని రాశారు. మొన్న మే 21, 2023 అంటే ఆల్రెడీ 7 నెలల క్రితం షర్మిల గారు అప్పుడు ఇంకా తెలంగాణలో ఉన్నారు, పాదయాత్ర కూడా చేస్తుంది. అసలు తెలంగాణ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. 7 నెలల క్రితమే ఆ పత్రిక రాసింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకోబోతుంది. మరి సమాచారం ఉప్పందితే మీడియా అంటే 8 నెలల క్రితమే వాళ్ళకి సమాచారం ఉందా? 2 సంవత్సరాల సమాచారం ఉందా? 2 సంవత్సరాల క్రితమే సమాచారం ఉందా? ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే సమాచారం ఉందా? నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని చెప్పి ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? చెంగల్రాయుడు గారు.